హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మహీ కేఎం వ్లాగ్స్. చూసారా పానీపూరి అనమాట. ఫుల్ ఎంజాయ్ చేస్తుంది మా పాప. సో మనం హోమ్ మేడ్గా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూద్దాము. మామూలుగా ఒక 100 రూపీస్కి ఒక పెద్ద ప్యాకెట్ వస్తుంది అనమాట. 1 kg పానీపూరీలు ఈ విధంగా మన వడియాల టైప్లో వస్తాయి. సో మనం ఈ విధంగా ఆయిల్లో వేసి వేయించుకోవచ్చు. అదేవిధంగా కార్న్ఫ్లెక్స్ కూడా తెచ్చుకొని ఒక 20 రూపీస్కి అలా తెచ్చుకుంటే మనకు సరిపోతాయి. సో ఈ విధంగా అవి కూడా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. సో ఫస్ట్ ఈ రెండు ఫ్రై చేసేసుకున్నామంటే తర్వాత మనము చాట్ అనేది రెడీ చేసుకుందాము. ఆలు ఉంటే ఆలు వేసుకోవచ్చండి. ఆలు లేకపోయినా ఉట్టి బఠానీ ఉన్నా కానీ బఠానీతో చేసుకోవచ్చు. లేదంటే శనగలు ఉంటాయి కదా, శనగలతో అనమాట. ఏదైనా బాగుంటుంది. సో ఫస్ట్ ఆనియన్స్ అనేది సన్నగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. సో అందులో ఒక టమోటా అనేది యాడ్ చేసుకోవాలి. టమోటాస్ కూడా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ రెండు ఫ్రై అయిన తర్వాత మనము ఇందులో కొంచెం చాట్ మసాలా, గరం మసాలా, ధనియాల పౌడరు ఇవి ఉంటాయి కదా, అదేగా బ్లాక్ సాల్ట్, ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. సో ఇవన్నీ యాడ్ చేసుకొని ఫ్రై అవ్వాలన్నమాట. అదేవిధంగా తగినంత సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. సో అంతలోపల మనము బాయిల్ చేసి పెట్టుకోవాలన్నమాట. నేనైతే శనగలు ఉంటాయి కదా, బ్లాక్ శనగలు, వాటిని బాయిల్ చేసి మిక్సీ పట్టాను. కొంచెం మిక్సీ పట్టి కొంచెం విడిగా అట్లాగే బాయిల్ చేసిన ఉంచాను అనమాట. చూడండి, ఈ విధంగా మెత్తగా కాకుండా కొంచెం పలుకులుగా మిక్సీ పట్టేసి ఇందులో యాడ్ చేసి బాగా మిక్స్ చేయాలి. సో మిక్స్ అయిన తర్వాత అందులో కొంచెము కారము, పసుపు, సాల్ట్ యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసి కొంచెం వాటర్ వేయాలన్నమాట. వాటర్ వేసి ఇవి బాయిల్ అయ్యేదానికి కొంచెం వాటర్ వేసి బాయిల్ చేసుకున్నామంటే బాగా దగ్గర పడే వరకు బాయిల్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని అప్పుడు ఈ పచ్చి వాసన అలా ఏం లేకుండా బాగా బాయిల్ అవుతుంది. అదేవిధంగా కొత్తిమీర కొంచెం ఎక్కువ వాడుకున్నామంటే బాగుంటుందన్నమాట. సో కొత్తిమీర కూడా యాడ్ చేసేసాను. యాడ్ చేసి మిక్స్ చేసి ఇది కొంచెం పల్చగా ఉంది కదా, మనకు చాటు కొంచెం చిక్కబడేంత వరకు మనం చూసుకోవాలి. అదేవిధంగా మనకు మసాలాకి పౌడర్లు అవి వాడకుండా ఈ విధంగా పుదీనా, కొత్తిమీర, 2 గ్రీన్ చిల్లీస్ తీసుకున్నాను. అదేవిధంగా ఒక చిన్న నిమ్మకాయ అంతా చింతపండు నానబెట్టుకున్నాను అనమాట. సో ఫస్ట్ ఈ పుదీనా, కొత్తిమీర, గ్రీన్ చిల్లీస్ అనేది మిక్సీ పట్టేసేయాలి. అదేవిధంగా మిక్సీ పట్టిన తర్వాత మనము జ్యూస్ ఉంటుంది కదా, ఆ టామరెండ్ జ్యూస్ అనేది రెడీ చేసుకోవాలి. ఆ చింతపండు నానబెట్టినాం కదా, సో ఆ జ్యూస్ అనేది రెడీ చేసుకొని ఇందులో మిక్స్ చేసుకోవాలన్నమాట. మనం ఈ మిక్సీ పట్టిన దాంట్లో కొంచెం ఒక లీటరు వాటర్ అనేది వేసుకొని యాడ్ చేసుకొని మనం పక్కన పెట్టుకున్నామంటే అందులో పులుపు కోసము ఈ చింతపండు రసం ఉంటుంది కదా, టామరెండ్ జ్యూస్ యాడ్ చేసేసుకోవాలి. సో యాడ్ చేసేసుకుంటే మనకు పానీపూరిలోని వాటర్ ఉంటాయి కదా, సో ఈ వాటర్ అనేది రెడీ అయిపోతాయి అన్నమాట. ఈ ప్యాకెట్స్ తెచ్చి మిక్స్ చేసి ఇవన్నీ లేకుండా ఈ విధంగా హోమ్ మేడ్గా మనము ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. అదేవిధంగా చాట్ కూడా మనకు రెడీ అయిపోయింది. బయట ఎట్లాంటి వాటర్ వాడారు, ఎట్లాంటివి వాడారు అని చెప్పి మనకు కొంచెం టెన్షన్ ఉంటుంది. కానీ పానీపూరి అంటే ఇష్టం ఉండని వాళ్ళు ఉంటారు కదా, సో ఆ టెన్షన్ ఏం మాత్రం లేకుండా ఇంట్లోనే మనము ఈ విధంగా ఫ్రెష్గా చాట్, పానీపూరి వాటరు, అదేవిధంగా పానీపూరీస్ రెడీ చేసేసుకున్నామంటే ఇంట్లోనే ఎంచక్కా మనము ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈవినింగ్ స్నాక్స్కి సింపుల్గా ఈ విధంగా చేసేసుకున్నామంటే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారనమాట. సో మేము చేసుకున్న ఈ వేలో మీకైతే నచ్చిందంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అదేవిధంగా చిన్నపిల్లలు కారం అది తినలేరు కదా, సో ఈ విధంగా మనము వాళ్ళకి తగినంత కారంతో మనం ఇంట్లో కానీ ప్రిపేర్ చేసామంటే వాళ్ళు బాగా తింటారు. అదేవిధంగా ఏంటంటే బయట అంత హెల్దీ కాదు కాబట్టి ఇంట్లోనే ఈ విధంగా ప్రిపేర్ చేసి ఇచ్చామంటే పిల్లలకి హ్యాపీగా తింటారనమాట. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మహీ కేఎం వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.